హాయ్ వెల్కమ్ టు ట్రెండీ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ ప్రజా మద్దతుని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా తన ప్రత్యేకత చాటేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. పని పట్ల నిబద్ధత గల, నిజాయితీ గల అధికారులని కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలతో పాటు ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రక్షాళనకు పూనుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ లో చోటు చేసుకున్న ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. షెడ్యూల్ అయిన పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమిలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం కూడా కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం యువత, నిరుద్యోగుల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ కు దూరం చేసింది. అలాంటి టీఎస్పీఎస్సీలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ప్రక్షాళన చేయనున్నారు. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి బిఎం సంతోష్ ను బదిలీ చేశారు. మున్ముందు మరిన్ని భారీ మార్పులకు తెరతీయనున్నారు. టీఎస్పీఎస్సీ కార్యకలాపాలన్నీ కూడా పటిష్టంగా ఉండేలా యంత్రాంగాన్ని సైతం పెంపొందించనున్నారు. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్ ను ప్రవేశపెట్టడంపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన కోసం యూపీఎస్సీ సహకారాన్ని తీసుకోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ గురించి వీరి మధ్య చర్చలు సాగాయి. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న తప్పులను మనోజ్ సోని దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. జాబ్ నోటిఫికేషన్ వెలువరించడం, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించడం, అలాగే ఎవాల్యుయేషన్ లో తమకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై మదన్ సోని సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక దీనితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ల నుంచి నియామక ప్రక్రియ వరకు పూర్తి చేయొచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.